సో ఇయర్ పియర్సింగ్ అయిన తర్వాత మీలో ఎవరికైనా చెవు వాపు రావటము లేకపోతే రెడ్నెస్ ఉండటము అసోసియేటెడ్ విత్ ఫీవర్ ఆర్ పస్ డిశ్చార్జ్ ఉంటే అది పెరికాండ్రైటిస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అనమాట. సో ఈ రోజు మనం పెరికాండ్రైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇది మనం ఎక్స్టర్నల్ ఇయర్ అని చెప్పుకుంటాం. సో దీంట్లో మనకి సాఫ్ట్ ది ఇయర్ లోబ్యూల్ పార్ట్ ఉంటుంది అండ్ కార్టిలేజినస్ పార్ట్ ఉంటుంది అనమాట. సో ఏదైతే సాఫ్ట్ ఇయర్ లోబ్యూల్ ఉంటుందో అక్కడ పియర్సింగ్ చేయించుకుంటే మీకు సేఫ్ ఉంటుంది. వేరాస్ కార్టిలేజ్ ఉన్న ఏరియాలో పియర్సింగ్ చేయించుకుంటే కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో వెన్ డస్ దిస్ హ్యాపెన్? మెయిన్లీ మనం ఇయర్ పియర్సింగ్ చేయించుకునేటప్పుడు ప్రాపర్ స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకపోతే మనకి పెరికాండ్రైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే చెవుకి దెబ్బ తగలటము, ఆఫ్టర్ ఇయర్ పియర్సింగ్ మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోతే కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మెయిన్లీ ఇది మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది. సో మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో మెయిన్లీ యాంటీసెప్టిక్ క్రీమ్ వాడటము అలాగే కార్టిలేజ్ పియర్సింగ్ అవాయిడ్ చేయటము చేస్తే మనం పెరికాండ్రైటిస్ అయ్యే ఛాన్స్ అవాయిడ్ చేయొచ్చు అనమాట.